గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏమిటి దాస్ గారు, ఎవరు పలకలేదా? ఏదోలే బాబు, అందరూ పనిలో ఉన్నట్టున్నారు. అవునండి. కృష్ణార్పణం. ఏనా పని మడి మశానం లేకుండా చీపురు గట్ట పుచ్చుకొని ఊళ్ళు వాకిళ్ళు ఉడుస్తూ కూర్చుంటే ఇక్కడ పూజా పునస్తారట. ఈవేళ మనవంత కాదమ్మా, ఈ 10 రోజులు పెద్ద పినిది. అలాగా? ఆ సంగతి ఆ పెద్ద ఆయనతో చెప్పు. అన్నిటికీ నేను దాడి దొరికాను. ఏమిట్రా అంటే ఇంటికి పెద్ద కూడాలిగా. అసలే ఒళ్ళు కూర నేను అడుగుతుంటే మళ్ళీ దొరికాక. అదిగో ఆ పని పట్టలేని 3వ మహారాణి ఉందిగా, ఆవిడ వచ్చున్నానండి. షటాప్, నేనే కూర్చోది. నేనే మీలో పల్లెటూరు కొట్టులు కాదు, తాడ బిసుకుంటూ కూర్చోడానికి. నేను చదువుకున్నదాన్ని. యు నో ఇట్? అబ్బా, మహా చదువుకున్నట్టు సార్ వచ్చింది. విన్నా తులసమ్మక్క, ఆ 4వ సారి నంగనా చెంత మాట్లాడుతుందా? ఏమిటట ఇవిడ చదివిన చదువు? మొగుడిని ముండమోపించేసి అతని చేత అడ్డమైన చాకరీ చేయించుకోవడమేగా. నువ్వేంటి మహా, మార్నింగ్ నుంచి ఇవి ఇందాక పూజలో కూర్చోటం, నోట్లో నా పక్షుల చేత నానా చాకరీ చేయించుకోవటమేగా. ఏమిటా నవ్వు? నీ భాగవతం ఎవరికి తెలీదు. రాత్రంతా ఆయనతో సరాగాలు, పొద్దున్నే 7 పురాగాలు. ఆ అంటే పుట్టింటికి పలాయనం. దీనికి తోడు నవ్వు కూడానా? అమ్మా తల్లుళ్ళారా, ఒకరినొకరు తిట్టుకుని మీ కాపురాలను బజార్ని పెట్టుకోకండి. మిమ్మల్ని కోడళ్ళగా తెచ్చుకున్న పాపానికి ఆ పని నేనే చేసుకుంటాను. నాన్న, ఏమిటి నాన్న ఇది? నా కర్మరా నాన్న. ఈ ఇంటికున్న పరువు ఏనాడో పోయింది. ఇప్పుడు నీకు గౌరవం కూడా పోగొట్టుకుంటావా? రానన్న, పండుగ రోజు ఇల్లు వాకెళ్ళు ఇలా ఉంటే ఆ శ్రీ మహాలక్ష్మి ఇంట్లో ఉండదురా. అలా ఉండకుండా చేయాలనేగా వాళ్ళ పంతాలు. కందకు లేని దొంత కత్తిపెట్టి కిందుకు నాన్న. రాపోరా రానన్న. ఆహా, పురుషుడు పుట్టిన ఇన్నాళ్ళకి యజ్ఞం చేసేట. ఆ శ్రీ మహాలక్ష్మిని నట్టింట్లోనే కట్టేసుకోవాలనుకుంటే నువ్వు ఎవరితో కట్టుకుని ఊరు వాడ ఏకంగా ఉడిపించుకోవయ్యా. ఎవరొద్దన్నారు? మా బాగా. మీ అమ్మతో పాటు నేను పోయి ఉంటే ఈ నరకం నుంచి బయటపడేవాడిని. నాన్న ఊరుకో నాన్న. ఏమిటా మాటలు? వీళ్లకు నేను ఏం లోటు చేశాను? వాళ్ళు కోరిన సంబంధాలు తెచ్చి చేశాను. అడగడంతో ఆస్తి పంచిచ్చాను. ఈ దశరథ రామయ్య కుటుంబం అంటే ఎంతో గొప్పగా చెప్పుకోవాలని ఆశపడ్డాను. ఇదేనా నేను చేసిన పాపం? వాళ్ళ మర్యాద వాళ్ళు నిలబెట్టుకోలేనప్పుడు నువ్వు బాధపడి మాత్రం ఏం లాభం? రానా, అన్న వడ్డించాను, కొంచెం పొలం పెడదాం. బాబు కృష్ణ, ఈ ఎడారిలో నువ్వు ఒక్కడవేనా నాకు చల్లని నీడే తండ్రి. నీకెందుకు బాబు ఈ శ్రమ? శ్రమేమిటి నాన్న? నువ్వు వద్దంటే ఎండను పడి పొలానికి వస్తావు. ఎందుకు నాన్న ఈ వయసులో ఓ చోట కూర్చుని హాయిగా ఉండకుండా ఈ రెక్కల ముక్కలు చేసుకుంటావు? కష్టపడుకుంటే ఆ మెరక నేల నీ ఒక్కడికి ఎలా లొంగుతుందిరా నాయన? ఎంతమంది కష్టపడి ఏం లాభం? నీటి వస్తుంటే ఏమైనా చేయొచ్చు. ఈ సంవత్సరం వర్షాలు కూడా కరువయ్యాయి. ఏమిటో మనం చేసిన పాపం. అది నీ పాపం కాదు బాబు. ఈ చూరు కింద వాళ్ళతో పాటు మనం ఉండటమే. బొగ్గుకున్న నిప్పు కుంపట్ని కాలుస్తుంది నాయన. తప్పు బాబు, ఇలాంటి పనులు మగాళ్ళు చేయకూడదు. అవునమ్మా. ఎందుకంటే రోజు శుభ్రంగా ఇల్లు వాకిలు ఊడ్చుకొని ముగ్గులు పెట్టుకుంటే దేవుడు మనకు బోలే డబ్బిస్తాడు. ఏంటిది? ఎందుకు ఇదంతా ఓడుస్తున్నా? ఎందుకేమిటండి, ఇలా ఉంటే చూస్తూ ఊరుకోమంటారా? మాకందరికీ అలవాటైపోయింది. ఇలా ఉంటే గాని మాకు తోచదు లక్ష్మి, లేకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. ఇక నుంచి కొత్త అలవాటు చేసుకోండి. లక్ష్మి, ఇదంతా శుభ్రం చేసి అందరినీ మరమ్మతు చేయాలనుకుంటున్నావా? అది జరగని పని లక్ష్మి. నీ ఇల్లేమిటో నీ వాకులేమిటో నువ్వు చూసుకుంటే చాలు. బాగుందండి. ఈ ఇల్లు మాత్రం మంది కాదు, ఇది మన పనిగా. లక్ష్మి, చెయ్యనీయవయ్యా. ఇన్నాళ్ళు ఊరు వాడ ఊడ్చిపెట్టే పెళ్ళం కావాలని కోరుకున్నావుగా. ఏమండి, ఇదిగో చెల్లెలా, ముందు మీ ఆయనకి వదిన గారంటే దేవుడితో సమానం అని నేర్పుకో. ఆ తర్వాత ఈ ఇల్లు వాకిలి దేవాలయం కింద మారుద్దు గారు. విన్నావుగా? ఇక చీపురు అక్కడ బారేసి లోపలికి బా. వస్తా కానీ వేడి నీళ్ళు తోడు పెట్టాను, వెళ్ళి స్నానం చేయండి. లక్ష్మి, మా బాబు కదూ, మరి మీరు నేను చెప్పిన మాట వింటేనే మీరు చెప్పిన మాట నేను వింటా.
భలే భలే ఇవాళ తెల్లారుతూ నువ్వు ప్యాక్ నువ్వు వేసుకోమా పదకున్నాను. ఏంటి ఆటలేదా? ఇక్కడ వద్దులే, ఆ పాపాయం ఇంటికే పోదాం. పదండి. సరే పదండి. తొక్కకుండా పోండి. ఒక్క రోజులో ఎంత మార్పు తీసుకొచ్చావమ్మా. పోయిన లక్ష్మిని కూడా మళ్ళీ నువ్వే తీసుకురావాలి. చీపురుచుకుని బయలుదేరా? అక్కడంతా ఊరు చేస్తానమ్మా, అసహాయంగా ఉంది. నడి బజార్లో నలుగురు తిరిగేది, నువ్వు వెళ్ళి ఊడ్చి ముగ్గులేస్తావు. ఇదివరకు పెళ్లి చేసేదిగా. ఆవిడకేం పనా పాట? మామగారి దగ్గర మంచి పేరు సంపాదించుకుంటే అవి తలకెత్తాడని అడ్డమైన చాకరీ చేసేది. ఆయన దగ్గర చిల్లి కావలేదని ఆవిడకేం తెలుసు పాపం. సరే సరే, నాన్నగారు వచ్చే టైం అయింది, నువ్వు వెళ్ళి మల్లెపూలు కోసుకురా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం. ఒక్క నిమిషం అవుతల్లి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం. రామ రామ రామ. వచ్చే పద్మ, ఎక్కడున్నావే పద్మ? ఏమిటమ్మా, పొయ్యి మీద పాలు తగలేసి ఎక్కడే ఊళ్ళు వెళ్తున్నావు? ఏలేపాటి ఊళ్ళే నాన్న మిగుల్చుంటే మనం ఎప్పుడో బాగుపడేవాళ్ళం. నోర్ముయ్, ఎక్కడికి వెళ్ళావంటే దానికి ఇంత పురాణమా? పూజలో ఉన్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే పిన్ని వాళ్ళ గది ఊడుస్తున్నా. మన ఇల్లు వదిలేసి నానా కొంపులు ఊడవడైనా నీ పని? పాపం పిన్ని ఊళ్ళో లేదు, దేవుడి దగ్గర శుభ్రం చేసి ముగ్గు పెడితే తప్ప. అది దేవుడి పనేగా. ఏమిటే దేవుడు? ఓ శుచి శుభ్రం, ఓ శ్లోక స్తోత్రం లేని ఆ దేవుడు దేవుడా? ఆ ముష్టాడిచిన మట్టి బొమ్మ కూడా ఓ దేవుడేనా? ఎందుకు అలా ఆడిపోసుకుంటావు? మనసు పెట్టి చూస్తే దేవుడు ఎక్కడైనా కనిపిస్తాడు. అంతవరకు నేర్పెట్టిపోయిందన్నమాట ఆ మహాతల్లి. దేవుళ్ళలో పుట్టి దేవుళ్ళలో పెరుగుతున్న నాకే దేవుడు ఎక్కడుంటాడో చెప్తావా? రైట్, చెంపలేసుకో. ఇక నుంచి ఈ గుమ్మం దాటి ఆ గుమ్మంలోకి వెళ్ళావా, హారతి కర్పూరం చేసి అమ్మవారికి మంగళహారతి ఇచ్చేస్తాను. జాగ్రత్త, పోయే వంట పని చూడు. క్షమించు తల్లి, ఆలస్యం అయిపోయింది. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం. అత్తయ్య, అత్తయ్య. ఏమిటమ్మా? ఏమిటి అత్తయ్య? ఏమిటి తల్లి? అత్తయ్య తల్లి. అన్నయ్య, 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 అన్నయ్య. ఏంటమ్మా? లక్ష్మి నొప్పి పడుతుంది, మహత్యం తీసుకురా. ఆడపిల్ల. ఏమిటి హడావిడి? నువ్వు మాట్లాడకు, మళ్ళీ నాకు టైం లేదు, తొందరగా నోరుతారు. ఒక మూల మాట్లాడుతుంటే నోరు తెరవమంటావేటి మావయ్య? నాకు టైం లేదని చెప్తున్నా. తెరవమంటే తెరవాలి, తెరు. సరే, పంచదార ఎందుకు మావయ్య? ఎందుకేమిట్రా, పన్నంటి కూతురు కన్నావు కదూ, అందుకు. ఏమిటి మళ్ళీ కూతురా? తల్లి కూతురు ఏమిట్రా నింపిందట, ఆడ కూతురుట, తల్లి పిల్ల ఇద్దరు క్షేమంగా ఉన్నారట. మళ్ళీ నాకు టైం లేదు, నువ్వు మాట్లాడుకుంటా. ఈ ఉత్తరం ఎప్పుడో తెచ్చిచ్చావుగా మావయ్య? అవునరా, అప్పుడు నాకు టైం లేదు. ఇప్పుడు టైం చూసుకుని అంతా కూడా పట్టుకొచ్చేసాను. ఎలా ఉందిట? ఈసారి నీకు మగపిల్లలు పుట్టడం ఖాయంరా, అందుకని కొంచెం ముందుగా, అంటే బాగా టైం చూసుకుని చెప్పావంటే బల నుంచి తొక్కులు లడ్డు కూడా తీసుకొచ్చి పంచి పెట్టేస్తాను. అప్పుడు ఎలా ఉంటుందిట? బాగానే ఉంటుందట మావయ్య. ఈసారి ఒక్కరోజు 2 రోజులు కాదు, ఏకంగా 1 సంవత్సరమే ముందు చెప్పేస్తాను. సంతర్పణ ఏర్పాటు చేసాయి. అట్లా అన్నావు, బాగుంది. వస్తాను రా, నాకు టైం లేదు. అవతల పోస్ట్ ఆఫీస్ తెచ్చి వచ్చాను, ముద్దలు గిద్దలు కొట్టుకోవాలి. ఇదిగో కృష్ణయ్య బాబు, సరిగా లెక్క చూసుకో. ఎక్కువ ఇచ్చావేమిటి? నేను ఇవ్వకుండానే ఎక్కువ ముట్టిందయ్యా. అదేమిటయ్యో? అవును, 2 పంటలు ఒకేసారి పండాయిగా. ఒకటి ఎక్కడా, రెండోది ఇంట్లో. అది సరే గాని భావి బాపతను ఇచ్చిన డబ్బు ఇదిగో జమ కట్టుకో.
అదేమిటి నాన్న ఇవాళ ఏదో ప్రత్యేకంగా దేవుని వేడుకుంటున్నావు? లేదురా, నా లక్ష్మితో మాట్లాడుతున్నా. ఏ లక్ష్మి నాన్న? ఇంకెవరు, నా కోడలు లక్ష్మి. ఉహుం. ఏమంటుందిట? బంగారం లాంటి మనవరాలను ఇచ్చాను, ఎప్పుడొచ్చి చూసుకుంటారు అంటుంది. అయితే ఇంకే నువ్వే వెళ్ళొచ్చే నాన్న, ఇక్కడ పొలం పని అది నేను చూసుకుంటాను. లేదు బాబు, నా లక్ష్మిని ఒక్కసారి అలా చుట్టం చూపుగా చూసి రాలేదు. ఎప్పుడూ కళకళలాడుతూ నా కళ్ళెదుటే ఉండాలి. అదేమిటి నాన్న అప్పుడే అంత బెంగ పెట్టుకున్నావు? కృష్ణ, లక్ష్మి మన ఇంటి దీపంరా. నా తల్లి ఇంట్లో అడుగు పెట్టింది, భూదేవి బంగారాన్ని ఇచ్చింది. నా తల్లి కడుపు పండింది, మనకు మహాలక్ష్మిని ఇచ్చింది. లక్ష్మిని త్వరగా రమ్మన్నానని నా మాటగా చెప్పు బాబు. అలాగే నాన్న.